మానవ శరీరంలో శ్వాస అనేది కేవలం జీవక్రియ మాత్రమే కాదు, అది మన మనస్సుకు మరియు ఆత్మకు మధ్య ఉండే ఒక వారధి. యోగశాస్త్రం ప్రకారం మన నాసికా రంధ్రాల ద్వారా జరిగే శ్వాస ప్రక్రియ మన ఆలోచనా సరళిని, భావోద్వేగాలను శాసిస్తుంది. సాధారణంగా మనకు తెలియకుండానే ఒక సమయంలో ఒక నాసికా రంధ్రం ద్వారా శ్వాస బలంగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాస సమానంగా, సమతుల్యంగా ప్రవహిస్తుందో ఆ స్థితిని సంసార లేదా శూన్యసార అని పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన స్థితి. ఈ సమయంలో మనస్సు బాహ్య ప్రపంచం నుండి విడివడి అంతర్ముఖమవుతుంది. ధ్యానం చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. సూర్యయోగ విజ్ఞానం మనకు శ్వాసను ఎలా నియంత్రించాలో, ఏ పనుల సమయంలో ఏ వైపు శ్వాస ఉండాలో బోధిస్తుంది. మన అవసరాలకు అనుగుణంగా ఎడమ లేదా కుడి నాసికా రంధ్రాల ద్వారా శ్వాసను మార్చుకోవడం ద్వారా మన పనితీరును, ఏకాగ్రతను అద్భుతంగా మెరుగుపరుచుకోవచ్చు. ఈ శ్వాస నియంత్రణ అనేది మన మనస్సును కుదురుగా ఉంచే ఒక తాళం చెవి వంటిది. మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రతతో స్థిరంగా ఉంటుందో అప్పుడే మన లోపల ఉన్న ఉన్నతమైన జ్ఞానం మనకు గోచరిస్తుంది. బాహ్య ప్రపంచంలో వెతికే సమాధానాల కంటే నిశ్చలమైన మనస్సులో ఉదయించే అంతర్జ్ఞానం ఎంతో విలువైనది. బుద్ధుని కాలంలో జ్ఞాన సముపార్జన అనేది నేటి కాలంలా తక్షణమే జరిగే ప్రక్రియ కాదు. ఈ రోజుల్లో మనకు ఏదైనా సందేహం వస్తే వెంటనే ఈమెయిల్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా వెతికి సమాధానం పొందుతున్నాం. కానీ బుద్ధుని దగ్గరకు ఎవరైనా ఒక ప్రశ్నతో వస్తే ఆయన వెంటనే సమాధానం చెప్పేవారు కాదు. నీవు 1 సంవత్సరం పాటు నాతో పాటు ఇక్కడే ఉండు, ఆ తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను అని అనేవారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఒక గురువుతో ఏడాది పాటు గడపడం అంటే అది కేవలం కాలక్షేపం కాదు, అది ఒక గొప్ప పరివర్తన ప్రక్రియ. బుద్ధుణ్ణి నిరంతరం చూడటం, ఆయన నడక, కూర్చునే విధానం, మాట తీరు, భోజనం చేసే పద్ధతి మరియు నిద్రించే తీరును గమనించడం ద్వారానే శిష్యులు ఎంతో నేర్చుకునేవారు. బుద్ధుడి ప్రతి కదలికలోనూ ఒక అద్భుతమైన స్పృహ అంటే అవేర్నెస్ ఉండేది. ఆయన ఎన్నడూ అప్రమత్తత లేకుండా ఉండేవారు కాదు. దీనికి సంబంధించి ఒక ప్రసిద్ధ సంఘటన ఉంది. ఒకసారి బుద్ధుని భుజంపై ఒక ఈగ వాలినప్పుడు ఆయన తన చేతిని కదిపి దాన్ని తోలివేశారు. అయితే ఆ మరుక్షణమే ఈగ అక్కడ లేకపోయినా ఆయన మళ్లీ అదే విధంగా చేతిని కదిలించారు. పక్కనే ఉన్న ఆనందుడు ఆశ్చర్యపోయి, గురుదేవా, ఇప్పుడక్కడ ఈగ లేదు కదా, మరి ఎందుకు మళ్లీ చేతిని కదిలించారు అని అడిగాడు. దానికి బుద్ధుడు నవ్వుతూ, మొదటిసారి నేను ఈగను తోలినప్పుడు పూర్తి స్పృహతో లేను. అది కేవలం ఒక అసంకల్పిత ప్రతిచర్య, అంటే రిఫ్లెక్స్ యాక్షన్ లాగా జరిగింది. అందుకే రెండోసారి పూర్తి అవగాహనతో, స్పృహతో ఆ పని ఎలా చెయ్యాలో నాకు నేనే నేర్చుకుంటూ మళ్లీ చేశాను అని చెప్పారు. ఒక చిన్న ఈగను తోలడం వంటి సామాన్యమైన పనిని కూడా ఎంతటి అప్రమత్తతతో చెయ్యాలో బుద్ధుడు అలా ఆచరించి చూపేవారు. బుద్ధుడితో గడిపిన ఆ 1 సంవత్సర కాలంలో శిష్యులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెళ్లిన చోటికి వెళుతూ ఉండేవారు. బుద్ధుడు మరియు ఆయన శిష్యులు భిక్షాటన ద్వారానే భోజనం సేకరించేవారు. ఒక గొప్ప మహానుభావుడు, లోకరక్షకుడు అయినప్పటికీ ఆయన అత్యంత వినయంతో ఒక సాధారణ వ్యక్తి ఇంటి ముంగిట తన భిక్షాపాత్రతో నిశ్శబ్దంగా నిలబడేవారు. బౌద్ధ భిక్షువులకు ఎవరినీ పిలిచే అధికారం లేదు. నేను వచ్చాను, నాకు భోజనం పెట్టండి అని అరిచి అడగడం అనేది సంస్కారం లేని పనిగా భావించేవారు. వారు కేవలం ఇంటి ద్వారం వద్ద మౌనంగా నిలబడాలి. ఒకవేళ ఆ ఇంటివారు గమనించి భోజనం పెడితే స్వీకరించాలి, లేదంటే మౌనంగా వెళ్ళిపోవాలి. మొదట్లో కేవలం 3 ఇళ్ల వద్ద మాత్రమే నిలబడే నియమం ఉండేది. ఆ తరువాత శిష్యుల కోరిక మేరకు బుద్ధుడు దాన్ని 7 ఇళ్లకు పెంచారు. 7 ఇళ్లు తిరిగిన తరువాత కూడా భిక్ష లభించకపోతే ఆ రోజు ఉపవాసం ఉండాల్సిందే. ఇది శిష్యుల సహనాన్ని మరియు నిజాయితీని పరీక్షించే ఒక మార్గం. ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదలతో ఉంటారో వారు మాత్రమే ఇటువంటి కఠిన నియమాలను తట్టుకుని నిలబడగలరు. ఏడాది గడిచిన తరువాత బుద్ధుడు ఆ వ్యక్తిని పిలిచి, ఇప్పుడు నీ ప్రశ్న అడుగు అనేవారు. కానీ అప్పటికే ఆ శిష్యుడిలో ఆ ప్రశ్న మటుమాయమైపోయేది. ఎందుకంటే ఏడాది పాటు ధ్యానంలో, మౌనంలో గడపడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలజడి లేని మనస్సులో సమాధానాలు సహజంగానే వెలుగు చూస్తాయి. నిజానికి మన మనస్సులో కలిగే ప్రశ్నలు ఒక రకమైన దురద లాంటివి. శరీరానికి దురద పుడితే ఎలాగైతే వెంటనే గోకాలనిపిస్తుందో, మనస్సులో ప్రశ్న ఉదయించినప్పుడు కూడా వెంటనే సమాధానం కావాలని తహతహలాడుతుంటాం. ఈ రోజుల్లో ప్రజలకు ఓర్పు, సహనం అనేవి చాలా తక్కువైపోయాయి. ఏదైనా తక్షణమే జరిగిపోవాలి అనుకుంటారు. కానీ బుద్ధుడు చెప్పిన రహస్యం ఏమిటంటే, నీకు ఏదైనా ప్రశ్న ఉంటే కనీసం 3 రోజులు మౌనంగా ఉండు. నీ శ్వాసను, నీ ఆలోచనలను గమనించు. 3 రోజుల్లో సమాధానం దొరకకపోతే ఇంకాస్త సమయం వేచి చూడు. 1 నెల రోజుల పాటు ఇలా నిశ్శబ్దంగా వేచి చూస్తే ఎంతటి కఠినమైన ప్రశ్నకైనా సమాధానం నీ అంతరాల నుండి లభిస్తుంది.
బుద్ధుడు తన చివరి రోజుల్లో ఇచ్చిన గొప్ప సందేశం అప్పో దీపో భవ, అంటే నీకు నీవే వెలుగుగా మారు. మన లోపల ఉన్న చీకటిని ఎవరూ తొలగించలేరు, అది మనమే చెయ్యాలి. గురువు అనే వ్యక్తి కేవలం దారి చూపించే వేలు లాంటివాడు. చంద్రుణ్ణి చూపిస్తున్న వేలిని పట్టుకుని వేలాడకూడదు. ఆ వేలు చూపిస్తున్న దిశలో ఉన్న చందమామను చూడాలి. గురువు చూపిన మార్గంలో ప్రయాణించి సత్యాన్ని అనుభూతి చెందాలి తప్ప కేవలం గురువు మీదనే ఆధారపడకూడదు. వర్తమాన క్షణంలో జీవించడం, ప్రతి పనిని స్పృహతో చేయడం ద్వారానే మనలో అంతర్జ్ఞానం మేల్కొంటుంది. ఈ విధంగా శ్వాస విజ్ఞానం నుండి ప్రారంభమై బుద్ధుని అప్రమత్తత, వినయం, మౌనం మరియు ఆత్మజ్ఞానం వరకు సాగే ఈ ప్రయాణం ప్రతి మనిషికి ఆదర్శప్రాయం. మనస్సును నిశ్చలం చేసుకోవడం, శ్వాసను గమనించడం, వర్తమానంలో జీవించడం అనేవి కేవలం మాటలు కావు, అవి అనుభవించాల్సిన సత్యాలు. మనం ఎప్పుడైతే బాహ్య ప్రపంచంపై ఆధారపడటం తగ్గించి మన లోపలికి మనం ప్రయాణిస్తామో అప్పుడే నిజమైన స్వేచ్ఛ మరియు జ్ఞానం లభిస్తాయి. బుద్ధుని జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే: సత్యమనేది ఎక్కడో బయటలేదు, అది నీలోనే ఉంది. దాన్ని వెలికి తీయడానికి కావాల్సిన మౌనాన్ని, సహనాన్ని అలవర్చుకో. ఈ లోకంలో మనకు మనమే దీపం కావాలి, మన ప్రయాణానికి మనమే మార్గదర్శకులు కావాలి. బుద్ధుడు చెప్పిన శ్వాస అనే సూత్రం కేవలం ఊపిరితిత్తుల క్రియ మాత్రమే కాదు, అది మన ప్రాణశక్తిని నియంత్రించే ఒక అద్భుత విద్య. సాధారణంగా మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు శ్వాస వేగంగా మారుతుంది, అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిస్తుంది. అంటే శ్వాసకు మనస్సుకు విడనీయలేని సంబంధం ఉంది. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే ఇడ, పింగళ నాడులు ఎడమ మరియు కుడి నాసికా రంధ్రాల ద్వారా ప్రవహిస్తాయి. ఎడమ నాసికా రంధ్రం చంద్రనాడి మనకు ప్రశాంతతను, సృజనాత్మకతను ఇస్తే, కుడి నాసికా రంధ్రం సూర్యనాడి శక్తిని, తార్కిక ఆలోచనను ఇస్తుంది. ఈ రెండూ సమానంగా ప్రవహించే సుషుమ్న నాడి స్థితిని చేరుకోవడమే ధ్యానానికి పరమావధి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనిషి కాలాతీతుడవుతాడు. గతంలోని బాధలు, భవిష్యత్తు గురించిన ఆందోళనలు తొలగిపోయి కేవలం వర్తమానం మాత్రమే మిగులుతుంది. బుద్ధుడు తన శిష్యులకు నేర్పిన మొదటి పాఠం ఇదే: నీ శ్వాసను గమనించు, అంటే ఆనపానసతి. శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు నీవు కేవలం ఒక సాక్షిగా ఉండు. ఈ సాక్షిభావన అలవడితే జీవితంలోని కష్టసుఖాలను కూడా అంతే సాక్షిగా చూడటం సాధ్యమవుతుంది. బుద్ధుడి దగ్గర ఏడాడిపాటు ఉండటం వెనక ఉన్న మనస్తత్వశాస్త్రం చాలా విలువైంది. ఒక వ్యక్తి ప్రశ్న అడుగుతున్నాడంటే అది అతని అహంకారం నుండి లేదా అశాంతి నుండి పుట్టి ఉండవచ్చు. ఆ ప్రశ్న అడిగే సమయంలో అతని మనస్సు ఒక అల్లకల్లోలమైన సముద్రంలా ఉంటుంది. అటువంటి స్థితిలో గురువు ఏ సమాధానం చెప్పినా అది ఆ శిష్యుడికి సరిగ్గా అర్థం కాదు. అందుకే బుద్ధుడు ఆ శిష్యుడిని నిశ్శబ్దంగా ఉండమనేవారు. ఏడాడిపాటు మౌనంగా ఉండి గురువు కదలికలను గమనిస్తూ ధ్యానంలో మునిగి తేలే క్రమంలో శిష్యుడిలోని అహంకారం కరిగిపోతుంది. మనస్సు మౌనంగా మారినప్పుడు పాత ప్రశ్నలు అన్నీ అర్ధరహితంగా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రశ్నలు మనస్సు నుండి పుడతాయి, కానీ సమాధానాలు ఆత్మ నుండి లభిస్తాయి. బుద్ధుడు శిష్యుడికి సమాధానం ఇవ్వటం కంటే శిష్యుడిని ఒక సమాధానంగా మార్చే ప్రక్రియను నమ్మేవారు. ఒక వ్యక్తి తనలో తాను ప్రశాంతంగా మారినప్పుడు అతనికి బయటి సమాధానాల అవసరం ఉండదు. అతనే ఒక సజీవ సత్యంగా మారిపోతాడు. ఆ నిశ్శబ్దంలోనే పరమసత్యం దాగి ఉంటుంది. బుద్ధుని జీవితంలోని ఆ ఈగ సంఘటన కేవలం అప్రమత్తతకు నిదర్శనం మాత్రమే కాదు, అది మనం చేసే ప్రతి పనిలో ఉండాల్సిన పరిపూర్ణతకు సంకేతం. మనం సాధారణంగా చేసే పనులన్నీ ఒక యంత్రంలా చేస్తుంటాం. భోజనం చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, నడుస్తున్నప్పుడు మనస్సు వేరే చోట ఉంటుంది. దీనివల్ల మనం చేసే పనిలో నాణ్యత ఉండదు, జీవనంలో రసజ్ఞత ఉండదు. కానీ బుద్ధుడు తన ప్రతి అడుగును ఎంతో స్పృహతో వేసేవారు. ఆయన నడుస్తుంటే అదొక నాట్యంలా ఉండేది, ఆయన మాట్లాడుతుంటే అది ఒక సంగీతంలా ఉండేది. ఈ అప్రమత్తత అంటే మైండ్ఫుల్నెస్ అనేది మనల్ని వర్తమానంలో బంధించి ఉంచుతుంది. ఎప్పుడైతే మనం పూర్తి స్పృహతో ఉంటామో అప్పుడు తప్పులు చేసే అవకాశం ఉండదు. కోపం, ద్వేషం, అసూయ వంటి భావాలు కూడా స్పృహలేని స్థితిలోనే పుడతాయి. మీరు పూర్తి స్పృహతో ఉండి ఎవరి మీదైనా కోప్పడగలరా? అది అసాధ్యం. స్పృహ ఉన్న చోట ప్రేమ, కరుణ మాత్రమే ఉంటాయి. అందుకే బుద్ధుడి సమక్షంలో ఉండటమే ఒక గొప్ప ధ్యానంగా శిష్యులు భావించేవారు. భిక్షాటన అనే ప్రక్రియలో బుద్ధుడు నేర్పిన అత్యున్నత పాఠం అహంకార విసర్జన. ఒక రాజు కొడుకుగా పుట్టి సర్వసుఖాలను అనుభవించిన సిద్ధార్థుడు భిక్షువుగా మారి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగడమనేది సామాన్యమైన విషయం కాదు. అక్కడ ఆయన తన రాజసాన్ని, అహాన్ని పూర్తిగా వదిలేశారు. భిక్షపాత్ర పట్టుకుని నిలబడినప్పుడు ఎదుటివారు గౌరవించవచ్చు లేదా తృణీకరించవచ్చు. ఈ రెండింటినీ సమానంగా స్వీకరించడం అనేది బౌద్ధ ధర్మంలోని ముఖ్య సూత్రం. 7 ఇళ్ళు తిరిగినా ఆహారం దొరకకపోతే ఆ రోజు ఉపవాసం ఉండటం అనేది ప్రకృతి సిద్ధాంతానికి లోబడి ఉండటమే.
మనకు లభించిన దానికి కృతజ్ఞత చూపడం, లభించని దానికి కుంగిపోకుండా ఉండటం స్థితప్రజ్ఞుడి లక్షణం. ఈ క్రమశిక్షణ శిష్యులలో సహనాన్ని పెంచుతుంది. ఆకలిని భరించడం, అవమానాన్ని భరించడం నేర్చుకున్నవాడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు. లోకంలో ప్రతిదీ అనిత్యం అని గుర్తించినవాడు దేనికి చెలించడు. చివరిగా బుద్ధుడు చెప్పిన నీకు నీవే వెలుగుగా మారు అనే మాట మానవ చరిత్రలోనే అత్యంత విప్లవాత్మకమైనది. ఏ దేవుడి మీదో ఏ గురువు మీదో గుడ్డిగా ఆధారపడకుండా నీ లోపలి సత్యాన్ని నీవే వెతుక్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. లోకమనేది ఒక అడవి లాంటిది. అక్కడ ఎవరి దారి వారు వెతుక్కోవాలి. గురువు కేవలం ఒక దిక్సూచి మాత్రమే. ఆ దిక్సూచిని చూస్తూ అక్కడే నిలబడిపోతే గమ్యాన్ని చేరుకోలేం. ఆ దిక్సూచి చూపిస్తున్న మార్గంలో ప్రయాణం చేయాలి. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకోవడానికి జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ దీపం మరెక్కడో లేదు, అది మన శ్వాసలో, మన అప్రమత్తతలో, మన మౌనంలో ఉంది. వర్తమాన క్షణాన్ని పరిపూర్ణంగా జీవించడమే పరమపదం. గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు గురించి చింతించకండి. ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. ఈ క్షణంలో మీరు ఎంత స్పృహతో ఉంటే మీ జీవితం అంత అద్భుతంగా మారుతుంది. బుద్ధుని బోధనల సారాంశమంతా మనస్సును జయించడమే. మనస్సు ఒక కోతి లాంటిది. అది ఎప్పుడూ ఇటూ అటూ దూకుతూ ఉంటుంది. దాన్ని శ్వాస అనే తాడుతో కట్టి ఉంచాలి. శ్వాసను గమనిస్తున్న కొద్దీ మనస్సు స్థిరపడుతుంది. మనస్సు స్థిరపడితే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే సత్యం గోచరిస్తుంది. ఆ సత్యమే మిమ్మల్ని అన్ని బంధాల నుండి విముక్తుల్ని చేస్తుంది. అందుకే ప్రతిరోజు కొంత సమయం మౌనంగా ఉండండి. మీ శ్వాసను గమనించండి. మీరు చేసే ప్రతి పనిని పూర్తి అప్రమత్తతతో చేయండి. అప్పుడు మీ జీవితం కూడా ఒక బుద్ధుడి జీవితంలా ప్రకాశిస్తుంది. ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు, కానీ మీరు పొందే ఆత్మజ్ఞానం మాత్రం శాశ్వతంగా మీతోనే ఉంటుంది. మీ అంతరంలో ఉన్న బుద్ధుడిని దర్శించండి. ప్రశాంతంగా జీవించండి.